తెలంగాణలో గృహ వినియోగదారుల కోసం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లింక్ ఉన్న వారిని నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 జోన్లు, హైదరాబాద్ మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్లు ఉండగా అందులో మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో ప్రాథమికంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగించే వారిని గుర్తిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 27 నాటికి మొత్తం 10,93,228 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. కాగా ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం గ్రేటర్ పరిధిలో 19.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. గృహజ్యోతి పథకం కింద గుర్తించిన విద్యుత్ వినియోగదారులకు మార్చి నెల నుంచి జీరో బిల్లును విద్యుత్ శాఖ జారీ చేయనుంది. డిస్కంలు మార్చి 20వ తేదీలోపు ప్రభుత్వానికి సబ్సిడీ వివరాలను అందించాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని వారు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ పథకానికి దూరం కావాల్సి రావడం, ఇక కొత్త రేషన్ కార్డులు జారీ దిశగా సర్కారు నుంచి చర్యలు కానరాకపోవడంతో రేషన్ కార్డులు లేని ఎందరో పేదలు ఆక్రోశిస్తున్నారు.